హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి. ఎలా ఉన్నారండి? నేను ఊరికెళ్ళి వచ్చానండి. మీ కామెంట్లు చదవకుండా, మీ వీడియోలు చూడకుండా అదోలాగా ఉందండి. కొన్ని అప్పుడప్పుడు చూస్తున్నాను. ఊర్లో కరెంట్ ఉండలేదండి. ఈ ఫోన్లకి ఛార్జింగ్ ఎక్కట్లేదు, ల్యాప్టాప్లు పిల్లలకి. అట్లా కొంచెం కరెంట్ ద్వారా కొంచెం ఇబ్బంది అయిందండి. ఫుల్ వర్షం. మా ఊరు కూడా చూపించలేకపోయానండి. నేను మా నాన్నగారు తీసుకెళ్తున్నారండి బండి మీద. మా పెద్ద పాప వాళ్ళ బాబాయ్ బండి ఎక్కింది. వెనకాల నుంచి వీడియో తీసిందండి. నేను హైదరాబాద్ వచ్చినాక చూశాను. నాకే తెలియకుండా నా పెద్ద పాప నాకు స్వీట్ మెమరీ ఇచ్చిందండి మా నాన్నగారితో వెళ్తూ బండి మీద. సరే అండి, ఊరి నుంచి వచ్చినాక అందరికీ జలుబులు జ్వరాలు. వాయిస్ కూడా ఈరోజే కొంచెం వస్తుందండి. రోజైతే అంత క్లియర్గా రావట్లేదు. అందుకని నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇది జలుబు చేసినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు సూపర్గా ఉంటుందండి. నాన్ వెజ్ తినే వాళ్ళకి కూడా. ఎందుకంటే జలుబు చేసినా, జ్వరం వచ్చినా నేను ఎక్కువగా పెట్టే ములక్కాడ పులుసు అండి. దీంట్లోకి ములక్కాళ్ళు, టమాటా ఒక్కటి, ఆనియన్స్ ఎక్కువ వేసుకోవద్దండి, ములక్కాళ్ళు ఎక్కువ ఉండాలి. కొంచెం చింతపండు అండి, కొంచెం ఇంతే. దీంట్లో అల్లం, మిరియాలు, ఎల్లుల్లిపాయ కూడా వేసుకోండి, నా దగ్గర నిండుకుంది. ఇంతేనండి. రండి చూద్దాం. స్టవ్ అంటించుకుందామండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, చాలండి. కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర కొంచెం ఎక్కువ పడుతుందండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు అండి, కొంచెం రాక్ సాల్ట్ అండి. నేను చెప్పే కదా, కొన్నాళ్ళు పింక్ సాల్ట్ వాడితే కొన్నాళ్ళు రాక్ సాల్ట్ వాడతానని. ఇప్పుడు ములక్కాళ్ళు వేసేసుకుందామండి. మీరు ఒక్కసారి జలుబు చేసినప్పుడు చూడండి. మా ఛానల్ పేరు మేమే గుర్తుకొస్తామండి. జలుబు చేసినప్పుడు అయితే మా అమ్మగారు మాకు ఎప్పుడు ఇదేనండి, ములక్కాళ్ళ పులుసు ఎక్కువ పెట్టేవాళ్ళు. చింతపండు తక్కువ వేయాలండి. స్పైసీగా కొంచెం మిరియాలు వేస్తాం కదండి, చాలా బాగుంటుంది జలుబు చేసినప్పుడు వర్షాకాలం. ఎలా ఉన్నారండి? నేను అన్ని వీడియోలు కొన్నే చూసానండి, మళ్ళీ కొన్నే కామెంట్ పెట్టాను. నా వీడియోస్ అందరూ చూస్తున్నారు. ఎడిలిపోయిందా జ్యోతి అనుకుంటున్నారేమో అండి. ఇలా మా అత్తయ్య గారిది కార్యక్రమం ఉంటే వెళ్ళానండి. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు మనం అల్లము మిరియాలు దంచుకున్నాం కదండి, కొంచెం అల్లము మిరియాలు,
కొంచెం కారం కూడా ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే మనం స్పైసీగా చేసుకుంటున్నాం కదండి. ఇట్లా కొంచెం మగ్గినాక అప్పుడు వాటర్ పోసుకుందామండి. కారం వేసాం కదా, కొంచెంసేపు మగ్గనిద్దామండి. ప్లేట్ పెట్టేసుకుందాం. చూద్దామండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాం. మీ ఇష్టం అండి, మీకు ఎన్ని కావాలంటే పులుసు అట్లా పోసుకోండి. ఇంకా కొన్ని వాటర్ పోస్తానండి. అందరికి జలుబులు తుమ్ములండి. ఇది అసలు నోటి కమ్మగా చాలా బాగుంటుందండి జలుబు చేసినప్పుడు. ఇట్లా మరిగినాక చింతపండు పులుసు పోసుకోవటమేనండి. చూద్దామండి. మంచిగా ఉడుకుతుంది. మనం చింతపండు అండి మంచిగా జ్యూస్ తీసుకుని 2 times కడుక్కుని స్ట్రైనర్లో వడబోసుకున్నామండి. ఇవి పోసేద్దాం. ఇంతేనండి, సిమ్లో పెట్టుకుంటే మరిగిద్దండి మంచిగా. ఇట్లా ఒక 10 minutes పెట్టుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు చూద్దామండి. రెడీ అయిపోయిందండి మన ములక్కాయ పులుసు. సర్వింగ్ బౌల్లో చూసి తీసుకుని చూద్దామండి. చూడండి, చక్కగా ఉడికిపోయింది ములక్కాయ ముక్క. సర్వింగ్ బౌల్లో తీసుకుని చూద్దామండి. ఇట్లా రెడీ అయిపోయిందండి ములక్కాయ పులుసు. సింపుల్గా జలుబు చేసినప్పుడు ఇట్లా బాగుంటుందండి. మేమైతే ఇలాగే చేసుకుంటాం. ఇట్లా పులుసుగా స్పైసీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. వీలైతే కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరో కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకోవాకండి. ఇండియా తెలుగు రుచులు. ఉంటానండి. బాయ్.